2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో మార్నింగే మీ గురించి మన ఆడియన్స్ ఇచ్చినటువంటి కాంప్లిమెంటే, ఓ అన్వర్ గారి క్లాస్లో ఒక మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ అక్కర్లేదు, ఆయన క్లాస్ వింటే సరిపోతుంది, అవును, అంత మంచి ఆ మిరాకిల్ని క్రియేట్ చేయగలుగుతారని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఎస్ ఎస్ లిటరలీ నేను లోపల ఎంత సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యానంటే, అంటే అది ఒకటి ఇద్దరు బ్రదర్స్కి ఒకటేసారి సక్సెస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము. అవును, ఇప్పుడు కార్తీ గారికి సూర్య గారికి సక్సెస్ ఒకటే స్టేజ్ మీద వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి అంటే చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ఫీల్ కలిగింది నాకు. ఎస్ ఎస్ చాలా బాగా లోపల కొంత ఎమోషన్ కూడా అయ్యాను. థ్యాంక్ యూ సార్. కాంప్లిమెంట్ ఒకటేసారి రావటం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చిన్న విషయం కూడా కాదు, అంటే ఆయన క్లాస్కి వెళ్తే అదేంటో స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం, ఫస్ట్ మెయిన్ బాగా ఓపెన్ అవుతాము, మాట్లాడగలుగుతాము అని చెప్పటం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఒక చిన్న విషయం మాత్రం, ఎంత స్ట్రెస్ ఉన్నా నా క్లాసెస్కి వస్తే ఆ 2 hours మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఆ 2 hours మీకున్న అప్పులు కానీ బాధలు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి గుర్తురావండి. నేనేం చేస్తానంటే సైకలాజికల్గా, మోటివేషన్గా, సైంటిఫిక్గా మళ్ళీ చెప్తున్నానండి, అన్ని పరంగా మైండ్ని సెట్ చేసి పడేస్తాను అనమాట. అది ఎనర్జీ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తాను మైండ్ చుట్టూ. ఏది వచ్చినా కూడా మీ అని మళ్ళీ చెప్తున్నాను, మీ ఎనర్జీ ఫీల్డ్ టచ్ కూడా చేయలేవు. ఇప్పుడు చాలా బాగా చెప్పారు, నేను చాలా ఎమోషన్ అయ్యాను కూడా, బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మన సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పేదంతా లా ఆఫ్ అట్రాక్షన్, నా క్లాసెస్కి వస్తే చెప్పేది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈసారి బ్యాచ్లో చెప్పేది ఛాంపియన్స్ మైండ్ సెట్ మీద చెప్పబోతున్నాను, ఛాంపియన్స్ మైండ్ సెట్ మీద. సో ఏంటి, నా క్లాసెస్కి వస్తే డబ్బు ఎలా వస్తే చెప్తున్నానండి. ఇందాక నాకు సార్ మాట్లాడుతూ చాలా బాగా చెప్పారు, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తున్నారంటే, సార్ మీ క్లాస్కి వచ్చిన తర్వాత డబ్బు ప్రాబ్లం పోతుంది, హెల్త్ ప్రాబ్లం పోతుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ మీ క్లాస్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనేటువంటి చిన్న విషయం కాదు నాకు. అవునండి, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందని అంటే 2 గంటల దగ్గర ఏంటి సార్ చిన్న విషయం అది? అవును, యూ కిల్డ్ ఇట్ అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిజర్వ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు హిప్నోటిజం ఉంటుంది. హిప్నోటిజం చేస్తాను. మైండ్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే, మీకు పవర్ఫుల్ ఎఫర్మేషన్స్, గైడెడ్ ఎఫర్మేషన్స్ 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుని. ఒకటి మీరు చేసే ఎఫర్మేషన్స్, దీన్ని సెల్ఫ్ ఎఫర్మేషన్స్ అంటారు. గైడెడ్ ఎఫర్మేషన్స్ అంటే కోచ్ ద్వారా మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి హిప్నోటైజ్ చేసి చెప్పే ఎఫర్మేషన్స్ని గైడెడ్ ఎఫర్మేషన్స్ అంటారు. ఈసారి బ్యాచ్లో నేను మీకు గైడెడ్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. అంటే మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మీ మైండ్ని కంప్లీట్గా, నెగిటివ్ ఆలోచనలు రావు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, మార్నింగ్ ఎంత ఎనర్జీ ఉంటుంది, ఈవినింగ్ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. సో అది మీరు తెలుసుకోవాలి. నా క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ పవర్ఫుల్ బ్యాచ్. ఈసారి బ్యాచ్లో సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ ఛాంపియన్ మైండ్ సెట్ 2 కలిపి చాలా గట్టిగా, మామూలుగా ఫెవికల్ లాగా మిమ్మల్ని తయారు చేయబోతుంది. అంటే ఇటు పక్కన ఈ మైండ్, లెఫ్ట్ మైండ్, రైట్ మైండ్, 2 మైండ్ నేను ప్రోగ్రామ్ చేయబోతున్నానండి ఈసారి బ్యాచ్లో. సో అయితే నా దగ్గరికి వస్తే డబ్బులు ఎలా వస్తే చెప్తాను. చాలా మంది మీరు మార్కెటింగ్లో ఉన్నారా? ఎనీ బిజినెస్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్, ఏ బిజినెస్ ఉన్నా మార్కెటింగ్లో కింగ్ అవ్వాలంటే మార్కెటింగ్లోనే కింగ్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, మార్కెటింగ్లో కింగ్ అవ్వాలంటే, కస్టమర్గా మార్చుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి. సో చూడండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పర్సన్ రవి గారు అని చెప్పి 20 సంవత్సరాలు బట్టి రియల్ ఎస్టేట్లో చేస్తూ, సార్ ఎప్పుడైనా 1 లక్ష, 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు తీసుకున్నాను, కానీ ఒకేసారి మీ క్లాస్కి వచ్చిన తర్వాత 70 లక్షలు నేను ఫస్ట్ టైం సరే చెప్పానండి. 70 లక్షలు. మళ్ళీ 70 lakhs ప్లాట్ పేమెంట్. ఎస్, 17th బ్యాచ్ నుంచి రవి గారు మళ్ళీ కొత్తగా మళ్ళీ నా క్లాసెస్కి వచ్చారు. సార్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బయట ఉంది, కానీ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ లేదు అని చెప్పి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న తర్వాత, అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, జస్ట్ మీ దశ మారిపోతుంది అని నేను క్లాసెస్ చెప్తున్నాను. అలా చేసి నేను చెప్పిన సింపుల్ టెక్నిక్స్తో, మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ టెక్నిక్స్తో సింపుల్గా 70 లక్షలు ఎర్న్ చేశారండి, సింగిల్ పేమెంట్. నేను అతను నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే, సార్ 20 సంవత్సరాలు బట్టి నేను మార్కెటింగ్లో ఉన్నాను, కానీ ఎప్పుడు ఒకేసారి 70 లక్షలు సింగిల్ పేమెంట్ తీసుకోలేదు సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇది కూడా దాంతోపాటు అతను ఏజెంట్కి 24 లక్షలు కమిషన్ వచ్చిందండి. టోటల్ 94 లక్షలు. అది చూడండి, అది గ్రేట్ అండి. ఎస్, కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఎస్, థ్యాంక్ యూ రవి సార్, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఈ వీడియోని చెప్పబోయేదంటే, జాగ్రత్తగా వినండి. మనం తెల్లవారితే నైట్ వరకు మనతో పాటు ఉండేది ఏంటంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్.
ఇప్పుడు మీకు విషయం తెలుసా, మీ ఫోన్ కూడా ఎనర్జీని క్యారీ చేస్తుంది అని చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు నేను ఏమంటానంటే రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ ఇచ్చారు. టాయిలెట్ మీద బ్యాక్టీరియా కన్నా, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా ఉన్నాను, టాయిలెట్ మీద బ్యాక్టీరియా కన్నా మీ ఫోన్ మీద బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందట. సో అది మీరు గుర్తు, అందుకని ఫోన్ ఎప్పటికప్పుడు డైలీ మార్నింగ్ క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ క్రెడిటెడ్ అని మెసేజ్ వస్తుంది కదా, మీ ఫోన్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ క్రెడిటెడ్ రావు, డెబిట్ అయిపోతుంటుంది అనమాట. డెబిటెడ్ మెసేజ్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మీ అకౌంట్లో క్రెడిట్ అనే మెసేజ్ రావాలి అని అంటే మీ ఫోన్ చాలా పాజిటివ్గా ఉండాలి. ఊరుకాన్ వర్క్ జోక్ చేస్తావు, ఫోన్లో ఎనర్జీ ఏంటి? ఎస్, ఇక్కడ మీరు తీసుకుంటే ఫోన్లో ఉన్న బ్యాడ్ ఎనర్జీని నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ ద్వారా మీరు హీల్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫోన్ హ్యాస్ సమ్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుందండి. ప్రతి ఫోన్కి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఇంకో మిషన్ తెలుసా, ప్రతి ఫోన్ మీరు ఎప్పుడైతే ఎక్కువ క్యారీ చేస్తుంటారో ఆ ఫోన్కి మీకు ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ మీరు పాజిటివ్గా ఉండాలి, ఫోన్ కూడా పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ని 2 రకాలు, పాజిటివ్, 2 నెగిటివ్. సో ఇప్పుడు మనం ఎలా చేద్దాం చూద్దాం. సో పాజిటివ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్స్ ఎలాంటివి అంటే లైక్ స్పాంజెస్, ఇట్ అబ్జర్వ్స్ నెగిటివ్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఏం చెప్తాం, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి డిజిటల్ డిటాక్స్. డిజిటల్ డిటాక్స్. ఈ మధ్య నేను మార్నింగ్ లాగానే డిటాక్స్ వాటర్ తాగుతున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లాగానే ఫస్ట్ మీరు తాగాల్సిన వాటర్ కాదు. ఒకప్పుడు వాటర్ తాగి, ఇప్పుడు తాగానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా బిలియనర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ లాగానే వాటర్ తాగట్లే, డిటాక్స్ వాటర్ తాగుతున్నారండి. డిటాక్స్ వాటర్. సో మీరు ఎలా అయితే మనం బాడీని క్లెన్స్ చేసుకుంటామో ఫోన్ కూడా డిజిటల్ డిటాక్స్ చేయాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నెంబర్ 1 డిలీట్ ఓల్డ్ ఫొటోస్. ఎప్పుడో పాత మీరు బాగాలేని ఫొటోస్ కూడా చాలా మంది సేవ్ చేసుకుంటూ ఉంటుంటారు. సో అంటే మీరు ఈమెయిల్లో చాలా మందికి మెసేజ్లు ఉంటాయి, మెసేజెస్ జనరల్గా ఓటీపీ మెసేజెస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ జనరల్గా వేరే ఎవరెవరో పంపిస్తుంటుంటారు షాపింగ్ మాల్స్ వాళ్ళు. ఆ ఎనర్జీస్ కూడా, ఆ మెసేజ్ కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిందంటే వారానికి ఒక రోజు పెట్టుకోండి, లేదా డైలీ ఒక 10 minutes పెట్టుకోండి. డైలీ మార్నింగ్ నైట్ మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఓల్డ్ ఫొటోస్ని సో అన్ని డిలీట్ చేసుకోవాలి. కొంతమంది ఫోన్లో ఏంటంటే వేల ఫొటోస్ ఉంటాయి, తీసేసుకుంటారు, అవి వాళ్ళకి ఉన్నాయని కూడా తెలియదు అనమాట. సో ఇది మీరు చేయాల్సిందంటే యాంగ్రీ ఫొటోస్, ఇలాంటి అవసరం లేని ఫొటోస్ అన్ని కూడా మీరు డిలీట్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఎవ్రీ ఫొటోస్ క్యారీ సమ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్ని ఫొటోస్ చూడగానే మనకు వావ్ అనిపిస్తుంది. కొన్ని ఇప్పుడు నాకు సార్ క్యాబిన్లో చిరంజీవి గారితో ఫోటో ఉంది, అప్పుడు ఆ సార్కి ఆ ఫోటో చూసిన ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సో అలా ఏంటంటే ఫొటోస్ గివ్స్ ఎనర్జీ, అదర్వైజ్ కొన్ని పుల్స్ ఎనర్జీ అనమాట. ఇది నిజం. నాకు అన్వర్ గారి క్యాబిన్కి వెళ్ళేసి వస్తే ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే క్యాబిన్ ఏదో మనం ఒక ప్రశాంతమైనటువంటి అడవిలో ఉన్నట్టు ఉంటుంది. చిన్న సైజ్ ఫారెస్ట్ ఉంటుందండి నా క్యాబిన్లోకి. ఇందాకే అన్వర్ గారు రాకముందే నేను క్యాబిన్లోకి వెళ్ళి ఒక 5 minutes కూర్చొని బయటకు వచ్చాను. 5 minutes కూర్చొని ఆ ఎనర్జీని, దానికి ప్రత్యక్ష సాక్షి మనోడే. నిజంగా అంటే అంత బాగా కొన్ని చేంజెస్ ఉంటాయి, అవన్నీ డిజైన్ చేస్తున్నారు. అవును, ఆ రేంజ్ లో డిజైన్ చేశారు. పిక్చర్ ఇమేజెస్ కానీ కొన్ని ఆయన బుక్స్ది కానీ ప్లాంట్స్ కానీ భలే అరేంజ్ చేశారు. అసలు మీరు నా కౌన్సిలింగ్ రండి, నా కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నా క్యాబిన్లో రావచ్చు, మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. మీ ఆఫీస్ రూమ్ కానీ మీ ఇల్లు కానీ చిన్న సైజ్ ఫారెస్ట్లో చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా అయిపోయిందంటే మార్నింగ్ లాగా ఎవరు ఎండలో ఉండట్లేదు, టైం ఉండడం లేదు. మార్నింగ్ లేచామా గబా హడావిడి. ఎండ్లో యాక్చువల్ మీకు చెప్తాను చూడండి, ఎండ్లో యాక్చువల్ మినిమం 30 minutes ఉండాలి. మనం విటమిన్ డి చాలా అవసరం, మనకి కాల్షియం, కానీ ఎవరికి అంత టైం ఉండలేదు. కాబట్టి ఈవెన్ ఫారెస్ట్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాం, ఏసీ గాలి పీలుస్తున్నాం. అది యాక్చువల్లీ హెల్త్కి మంచిది కాదు. మీరు నా కౌన్సిలింగ్ కానీ లైక్ నా దగ్గరికి వస్తే మీ ఏరియాని చిన్న సైజ్ ఫారెస్ట్లో ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్తుంటాను అనమాట. మా ఇంట్లో కూడా 50 మొక్కలు ఉన్నాయండి, 50 మొక్కలు ఇంట్లో. సో అయితే ఇక్కడ చూడండి, క్లట్టర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ డిజిటల్ స్పేస్ని క్లట్టర్ రిమూవ్ చేసుకోవాలి. దీన్ని చాయిటిక్ మైండ్ అంటారు. అంటే కొంతమంది మైండ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి చాలా క్లమ్జీగా ఉంటాయి అనమాట. వాళ్ళు ఈరోజు ఒక డెసిషన్ తీసుకుంటారు, రేపు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎవరంటే క్లారిటీ మైండ్ లేని వాళ్ళు డెసిషన్ మారుస్తూ ఉంటుంటారు, అటు ఇటు వెళ్తుంటుంటారు. సో అంటే క్లారిటీ మైండ్ ఉంటే డెసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటారు. ఇక్కడ మీరు చూడండి, ఇంకా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పిన రెడీగా ఉండండి. ఏంటంటే మీ ఫోన్లో యూ ఆల్సో నీడ్ ఎ ప్యూరిఫైయింగ్ సౌండ్ బాత్. సో మనకి యూట్యూబ్లో సౌండ్ బాత్ మ్యూజిక్ అని ఉంటుంది. మీరు జస్ట్ ఆ మ్యూజిక్ని మీ ఫోన్లో ప్లే చేయండి. ప్లే చేస్తే ఏమవుతుంది తెలుసా, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆ వైబ్రేషన్స్ వల్ల ఫోన్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బ్రేక్ అయిపోద్దండి. ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మీకు ప్లే చేస్తాను. దానివల్ల ఏమో తెలుసా, మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మైండ్ బ్లాక్స్ పోతే మనీ బ్లాక్స్ పోతాయండి. మైండ్ బ్లాక్స్ పోతే ఎనర్జీ బ్లాక్స్ అంటారు, గుర్తుపెట్టి. మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బ్లాక్స్ పోతే మనీ బ్లాక్స్ పోతాయి. సో అప్పుడు మీకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది.
ఇది ఫోన్లో ఎప్పుడైతే మీరు ప్లే చేస్తారు, బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్లే చేసిన ఫుల్ సౌండ్ పెట్టుకోండి, ఫుల్ సౌండ్. దానివల్ల కూడా ఫ్యూ మినిట్స్ పెట్టడం వల్ల మీ ఫోన్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కూడా పోతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే చూడండి, సౌండ్ వైబ్రేషన్స్ కెన్ రీసెట్ యువర్ ఫోన్స్ ఎనర్జీ ఫీల్ని పాజిటివ్గా మారుస్తుంది. ఫస్ట్ పిక్ ఇప్పుడు పిక్ మీరు తేడా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎనర్జీ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎనర్జీ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి దిష్టి తగులుతుంది అంటారు, కొంతమందికి సార్ నాకు ఎవరో ఏదో చేసేసారని మీకు అనిపిస్తే నా క్లాసెస్కి వస్తే మీ ఎనర్జీని మీరు ఎలా కాపాడుకోవాలో నేను చెప్తాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలి ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను. చేంజ్ యువర్ వాల్ పేపర్ టు ఎనర్జీ వాల్ పేపర్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనే ఎనర్జీ వాల్ పేపర్స్ ఇస్తాను, కొన్ని పర్ఫెక్ట్ ఎనర్జీ వాల్పేపర్స్. అది మీరు ఫోన్లో పెట్టుకోండి లేదా మీతో పాటు క్యారీ చేయండి. దానివల్ల ఏమవుతుంది, మీ ఎనర్జీ అద్భుతంగా ఉండదండి. కొంతమందికి మంచి పీక్లో కలిగిన ఒక నెగిటివ్ ఎనర్జీ తగ్గ డాక్టర్ కింద పడిపోతారు. సో నా లైఫ్లో కూడా కొన్నిసార్లు జరిగింది కూడా, సో మనం కూడా చూసాం. సో అందువల్ల ఏంటంటే నాకు సార్ నేను డిస్కషన్ చేసుకున్న తర్వాత ఓకే ఇలాంటివి ఉంటాయి కదా, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో నేను దీని మీద చాలా వర్క్ చేశాను. అందుకే నా క్లాస్కి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ ఎనర్జీ ఫీల్ నేను మీ చుట్టూ క్రియేట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే బండ్రాయిలా తగలాల్సిన సమస్య పిన్డ్రాయిలా తగులుతుందండి. సో అది మీరు గుర్తుపెట్టుకొని. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, చెక్ యువర్ నోటిఫికేషన్స్. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చెక్ చేసుకుని ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్స్ కానీ డిలీట్ చేసుకోండి. జనరల్గా మనకు పండగలప్పుడు మీరు చూస్తే ఒకేసారి కొన్ని మెసేజ్లు వచ్చేస్తుంటాయి ఒకేసారి. సో మీరు అలాంటి నెక్స్ట్ రోజు అవన్నీ మీరు డిలీట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు కూడా చాలా చిరాకు వస్తుందండి. ఫోన్ కొంతమంది హ్యాంగ్ అయినప్పుడు కూడా చాలా చిరాకు వస్తుంటుంది. సో ఇంకా మీరు చాలా టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ ఛాంపియన్ మైండ్ సెట్కి రండి, చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఎస్ సార్, డెఫినెట్లీ అండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్ మళ్ళీ చెప్తానండి, ఛాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్ అయ్యారు. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఛాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని ఛాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్ ఇలా విరాట్ కోహ్లీ చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ ఛాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ ఛాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ ఛాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఛాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు. 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే ఛాంపియన్ మైండ్ సెట్ ఈస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యండి క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది ఛాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహార అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక చోట పెట్టి ఆ క్లాస్ని కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.